నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అంకాలమ్మ గుడి చైర్మన్ కొండరాజు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్లకు ఘన సన్మానం. ఏవియేషన్ రంగంలో నూతన శకం, ఢిల్లీలో సర్వీసెస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్. జనంలోకి కేంద్ర మంత్రి, శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు ప్రజా దర్బార్. ఇన్సూరెన్స్ ఉంటే పేషెంట్ ఏటీఎం మిషన్, మెడికల్ మాఫియాపై స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కాపునాడు ఆధ్వర్యంలో అంకాలమ్మ గుడి చైర్మన్ కొండరాజు మరియు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్లకు ఘన సన్మానం నిర్వహించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్న వీరిని గౌరవించుకోవడం తమ బాధ్యతని కాపునాడు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కాపునాడు అధ్యక్షుడు సరితా నాగరాజు రాయల్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక వర్గ అభివృద్ధి కృషి చేస్తున్న నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ కృష్ణయ్య, సోమల సురేష్, హరి, శ్రీధర్ రాయల్, హేమంత్ కుమార్ రాయల్, బొద్దు నరేంద్ర రాయల్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఢిల్లీలో చార్లీ ఫాస్ట్ ట్రాక్ ఏవియేషన్ సర్వీసెస్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం యువ పైలట్ కేడెట్లతో ముఖాముఖి నిర్వహించారు. రేపటి పౌరులైన బాలల ఆరోగ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లు మరియు బ్యానర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఆవిష్కరించారు. పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారుతున్న నులిపురుగుల నివారణకు ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని ప్రచార రథాన్ని మరియు బ్యానర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ విధిగా ఆల్బెండిజోల్ మాత్రలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అపరిశుభ్రత, కలుషిత ఆహారం వల్ల పిల్లల కడుపులో నులిపురుగులు చేరతాయని, దీనివల్ల వారు రక్తహీనత మరియు పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. ఈ రోజు ఉదయం కూకట్పల్లిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామ్ తాడూరి పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణతో పాటు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగిరేలా కేడర్ను చైతన్యపరచాలని నిర్ణయించారు. మోరంపూడిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని నిలపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అమరావతి గడ్డపై అడుగుపెట్టిన ప్రపంచ కుబేరుడు గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ఏపీ ప్రభుత్వ విజన్ చూసి ఫిదా అయ్యారు. నైస్, గుడ్, గ్రేట్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలను ప్రశంసల జల్లుతో ముంచెత్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సచివాలయం వరకు బిల్ గేట్స్ కు ఘనస్వాగతం లభించింది. సీఎం చంద్రబాబు చూడగానే హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ గేట్స్ ప్రకటించడం పాత జ్ఞాపకాలను నెమరవేస్తున్నట్లు అనిపించింది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో తిరుమల శ్రీవారి గొప్పతనాన్ని బాబు వివరించగా గేట్స్ ఎంతో ఆసక్తిగా విన్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన స్వామివారి రథోత్సవం నేడు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య ముగిసింది. ముక్కంటి క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండుగ సాగింది. లక్షలాది మంది భక్తులు హరహర మహాదేవ అంటూ రథాన్ని ముందుకు లాగారు. ఈ పవిత్ర కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు తన ధర్మపత్నితో కలిసి పాల్గొని రథాన్ని లాగి వాయులింగేశ్వరుడికి ప్రత్యేక పూజ నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. త్రాగునీరు, క్యూలైన్లు, అన్నప్రసాదం వంటి సౌకర్యాల్లో ఎటువంటి లోటు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ రథోత్సవంతో శ్రీకాళహస్తి వీధులన్నీ భక్త సన్నిసంద్రంగా మారాయి.
రాజ్యసభలో ప్రైవేట్ ఆసుపత్రుల వ్యవహారశైలిపై స్వాతి మలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పుడు చికిత్సా కేంద్రాలుగా కాకుండా 5 స్టార్ హోటళ్ల ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే చాలు రోగిని ఒక ఏటీఎం మిషన్లా చూస్తున్నారని ఆమె సంచలన ఆరోపణ చేశారు. అవసరం లేకపోయినా డజన్ల కొద్దీ పరీక్షలు చేయడం, అనవసరంగా మందులు రాయడం, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బులు గుంజడానికి రోగిని కావాలనే ఎక్కువ రోజులు ఆసుపత్రిలోనే ఉంచుకోవడం వంటి అక్రమాలను ఆమె ఎండగట్టారు. ఈ మెడికల్ మాఫియాను అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే పర్యవేక్షక కమిటీలను వేయాలని, బిల్డింగ్లో పారదర్శకత తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. వైద్యం అనేది వ్యాపారం కాకూడదని, అదొక సేవగా ఉండాలని ఆమె చేసిన ప్రసంగంపై ఇప్పుడు సర్వత్రా మద్దతు లభిస్తోంది. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు నిర్వహించిన స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల నడుమ మాడవీధుల్లో ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో ఉత్సవం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసింది. రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఓం నమశివాయ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి రథాన్ని భక్తిభావంతో లాగుతూ పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్, క్యూలైన్ల నిర్వహణ, మహిళలు, వృద్ధులు మరియు దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. భద్రత దృష్ట్యా విస్తృతంగా పోలీస్ బలగాలు, ట్రాఫిక్ సిబ్బంది, హోంగార్డులు విధుల్లో పాల్గొనగా కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టబడింది. డ్రోన్ కెమెరాలు మరియు సీసీటీవీ వ్యవస్థల ద్వారా ప్రతి అణువణువు పరిశీలించారు. అత్యవసర పరిస్థితులకు తక్షణ స్పందన కల్పించేందుకు మెడికల్ టీములు మరియు అంబులెన్స్ సదుపాయం సిద్ధంగా ఉంచారు. భక్తులు కూడా పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో సహకరించడంతో రథోత్సవం ప్రశాంతంగా, సాఫీగా మరియు ఆధ్యాత్మిక ఉత్సాహంతో విజయవంతంగా నిర్వహించబడింది. తిరుపతి జిల్లా పోలీస్ శాఖ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి వేడుకల్లో ప్రజల సహకారం కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.